2024 సాధారణ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలని శాసించిన అంశాల్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఒకటి. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అన్నదే జగన్మోహన్ రెడ్డి సర్కారుకి గుదిబండగా మారింది. నిజానికి ఆ చట్టం రూపొందించి అప్పటికే 3 ఏళ్లు దాటినా మిన్నకున్నటువంటి తెలుగుదేశం పార్టీ, ఇంకా చెప్పాలంటే చట్టం చేసినప్పుడు సమర్థించిన టీడీపీ నేతలు ఎన్నికల ముంగిట మాత్రం నానా హడావడి చేశారు. వైఎస్ఆర్సీపీని ఇరికించేశారు. వైఎస్ఆర్సీపీ తేరుకుని సమాధానం చెప్పేలోగానే మొత్తం జరగాల్సిన నష్టమంతా జరిగిపోయింది. వైఎస్ఆర్సీపీ కొంప కొల్లేరయింది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమలైతే మొత్తం తమ భూములన్నిటికీ ఎసరు పెట్టేస్తారు అనే భయం రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగంలో పెద్ద స్థాయిలో కనిపించింది. ఇది వైఎస్ఆర్సీపీకి బలమున్న గ్రామాల్లో ప్రభావం భారీగా పడింది. దాని తాకిడితో వైఎస్ఆర్సీపీ ఘోరమైనటువంటి ఓటమిని మూటగట్టుకోక తప్పని పరిస్థితి వచ్చింది. కట్ చేస్తే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చినటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కానీ, రీసర్వేలు కానీ, ఇతర ఏ వ్యవహారాన్ని చంద్రబాబు నాయుడు సర్కారు పూర్తిగా తొలగించిన దాఖలాలు లేవు. పేర్లు మార్చారు, అదే విధానం కొనసాగిస్తున్నారు. రీసర్వే పేరుతో మళ్ళీ వ్యవహారం అంతా నడుస్తోంది. యథావిధిగా జగన్మోహన్ రెడ్డి అనుసరించినటువంటి విధానాన్నే చంద్రబాబు నాయుడు కూడా కొనసాగిస్తున్నారు. మరి ఎన్నికల్లో ఎందుకింత అడావడి చేశారంటే రాజకీయ లక్ష్యాల సాధనలో భాగంగా కూటమి నేతలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని ఏ తీరున వాడుకున్నారో ఎవరికైనా అర్థమవుతుంది. ఇప్పుడు అలాంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు కూటమి సర్కారుకి మరొక రూపంలో ఎదురు కాబోతుందా అనే ప్రశ్న అయితే ఉదయిస్తోంది. ముఖ్యంగా 22A ఈ నిషేధిత భూముల జాబితా వ్యవహారం ఈ ప్రభుత్వానికి గుదిబండగా మారే అవకాశం కనిపిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా నిషేధిత జాబితాలో ఉన్నటువంటి చుక్కల భూములు, ఇతర అన్ని రకాల భూముల సమస్యలన్నీ పరిష్కరిస్తామని కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు హామీ ఇచ్చింది. కానీ తీరా ఇప్పుడు రాష్ట్రంలో లక్షల ఎకరాల భూములు 22A నిషేధిత జాబితాలో ఉన్నప్పటికీ వాటిని తొలగించడానికి ఈ ప్రభుత్వం ఏ మాత్రం శ్రద్ధ పెడుతున్న దాఖలాలు లేవు. ప్రకటనలు మాత్రం చేస్తున్నారు. అదిగో త్వరలోనే పూర్తి చేసేస్తాం, ఇదిగో అలా చేసిపోతున్నాం, ఇలా చేయబోతున్నాం అంటూ రెవెన్యూ మంత్రి నుంచి ముఖ్యమంత్రి వరకు అందరి నుంచి ఆడంబరపు ప్రకటనలు వస్తున్నాయి. ఆచరణ మాత్రం అందుకు విరుద్ధంగా కనిపిస్తోంది. దీంతో ఈ 22A భూముల వ్యవహారం రాజకీయ దుమారం దిశగా సాగబోతుంది. ఇప్పటికే ఈ విషయం మీద ఏబి వెంకటేశ్వరరావు, నల్లమోతు చక్రవర్తి ఇలాంటి వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా కార్యాచరణ కూడా పూనుకున్నారు. దానికి అనేక మంది సాధారణ రైతాంగం కూడా అండగా నిలబడుతున్నారు. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ, తెలుగుదేశం పార్టీ అనే తేడా లేకుండా నష్టపోతున్నటువంటి వాళ్ళంతా ఈ సమస్య మీద తీవ్రంగా కలత చెందుతున్నారు. అలాంటి వాళ్ళంతా ప్రభుత్వం వ్యవహారంతో తీవ్రమైనటువంటి ఆందోళనతో ఉన్నారు. చంద్రబాబు ప్రభుత్వం వస్తే భూముల సమస్యలన్నీ పరిష్కరించేస్తామని చెప్పారు కాబట్టి తమ భూములిక 22A నిషేధిత జాబితా నుంచి బయటకు వచ్చేస్తాయి అని అంతా ఆశించారు. కానీ పరిస్థితి అందుకు పూర్తి విరుద్ధంగా సాగుతోంది. వాస్తవానికి ఈ 22A అన్నది ఉమ్మడి రాష్ట్రంలోనే చేసినటువంటి చట్టం ప్రకారంగా అమల్లోకి వచ్చింది. అప్పట్లో ప్రభుత్వ భూములు, దేవాదాయ శాఖ భూములు, ఇతర అనేక రకాల ప్రజా ప్రయోజనాలకు నిమిత్తం ఉన్నటువంటి భూములు దుర్వినియోగం కాకుండా, ఆక్రమణకు గురి కాకుండా అడ్డుకోవడం కోసం ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. కానీ దేశంలో ఆస్తి హక్కు ఉన్నప్పటికీ కూడా చాలా చోట్ల ఇప్పుడు అనేక రకాల రికార్డుల్లో అన్ని అవకాశాలు ఉన్నవాళ్ల భూములను కూడా మొత్తంగా 22A నిషేధిత జాబితాలో చేర్చేశారు. ఇప్పుడు ఆ లిస్ట్ నుంచి బయటపడాలంటే రైతు అవస్థలు పడక తప్పని పరిస్థితి వచ్చింది. భూ యజమానులు నానా తిప్పలు ఎదుర్కోక తప్పని దుస్థితి దాపురించింది. దాంతో రెవెన్యూ అధికారులకు ఆడిందాట పాడింది పాట అన్నట్టుగా మారిపోయింది. అందుకే ఇప్పుడు ప్రభుత్వం ఎంత చెప్తున్నా రెవెన్యూ యంత్రాంగంలో మార్పు రాకపోవడంతో, రెవెన్యూ వ్యవస్థలో సమూలమైనటువంటి మార్పులు తీసుకురాలేకపోవడంతో పై ప్రకటనలే తప్ప ఆచరణలో ఎటువంటి ప్రయోజనం కలగట్లేదు. ఇది ఇప్పుడు ఎన్నికల అంశంగా కూడా తయారు కాబోతుందా అనే ప్రశ్న ఉదయించక మానదు. ఎందుకంటే ఇప్పటికే తెలంగాణలో ఈ వ్యవహారం చాలా పెద్ద స్థాయిలో రాజుకుంది. రాజకీయంగా విపక్ష బీఆర్ఎస్ పార్టీ నేరుగా ప్రభుత్వం మీద దండెత్తుతుంది. ప్రభుత్వంలో కూడా ఇప్పటికే పొంగులేటి లాంటి వాళ్ళు క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. ముఖ్యమంత్రి కూడా ఈ విషయం మీద దృష్టి పెట్టక తప్పని స్థితి దాపురించింది. ఇలా 22A వ్యవహారం రాజకీయంగా తెలంగాణలో విపక్షాలకి ఒక అస్త్రంగా తయారయ్యింది.
అదే క్రమంలో ఆంధ్రప్రదేశ్లో కూడా E22A అన్నది వచ్చే ఎన్నికల నాటికి చాలా బలమైనటువంటి అంశంగా మారబోతుంది. చివరి నిమిషంలో దీన్ని రాజకీయ అస్త్రంగా ప్రయోగించే దిశలో వైఎస్ఆర్సీపీ ఉన్నట్టుగా కనిపిస్తోంది. మరి ఈలోగా ప్రభుత్వం కళ్ళు తెరిచి 22Aలో ఉన్నటువంటి లక్షలాది ఎకరాల భూముల్ని, ఆ భూ యజమానులైనటువంటి అనేక రికార్డులు తమ దగ్గర ఉన్నప్పటికీ భూముల మీద పూర్తి హక్కులు కోల్పోయిన బాధిత రైతాంగం సమస్యలు తీర్చలేకపోతే కూటమి ప్రభుత్వం చాలా చాలా పెద్ద స్థాయిలో చిక్కుల్లో పడక తప్పని పరిస్థితి వస్తుంది. అప్పట్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎలాంటి ప్రభావాన్ని చూపి జగన్మోహన్ రెడ్డికి చేటు తెచ్చిందో ఇప్పుడు కూడా మళ్ళీ ఈ 22A చంద్రబాబు పుట్టి ముంచేదానికి దోహదపడుతుందనడం నిస్సందేహంగా చెప్పాల్సి ఉంటుంది. అనేక గ్రామాల్లో ఆఖరికి పట్టణాల్లో కూడా విలువైనటువంటి ఆస్తుల్ని 22A జాబితాలో పెట్టేసి క్రయ విక్రయాలు లేకుండా చేసి కేవలం ఆస్తి ఉందన్నటువంటి పేరు తప్ప ఎందుకు కొరగాకుండా పోతున్నటువంటి తరుణంలో అనేక మంది అవస్థలు పడుతున్నారు. ఆడబిడ్డల పెళ్లికనో, పిల్లల చదువులకనో, ఇతర ఆరోగ్య అవసరాలకనో ఏదో పేరుతో ఆస్తుల్ని అటు ఇటు మార్చుకుందామన్నా కూడా అవకాశం లేకుండా మొత్తం రిజిస్ట్రేషన్లు నిలిపివేసిన కారణంగా చాలామంది ఇక్కట్లో పడిపోతున్నారు. అలాంటి సమస్యలు పరిష్కరించడంలో చంద్రబాబు సర్కారు ఏమాత్రం తాత్సార్యం చేసినా చివరికి ఈ ప్రభుత్వానికి అది చాలా పెద్ద స్థాయిలో గుదిబండగా మారడం అనివార్యం. ప్రభుత్వం పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయేదానికి ఈ వ్యవహారం రాజకీయ అస్త్రంగా విపక్షానికి ఉపయోగపడే దిశలో ఉంటుందన్నది నిస్సందేహం. మరి దాన్ని గ్రహించి గుర్తించి సరిచేసుకుని చక్కదిద్దుకునే దిశలో చంద్రబాబు ఏమైనా సాగుతారా? కాకుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆయాచితంగా విలువైనటువంటి అస్త్రాన్ని అందించే దిశలో సాగుతారా? ఇది కూటమి ప్రభుత్వ పెద్దల చేతుల్లోనే ఉన్నటువంటి అంశం.